వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి ఒక న్యూ వీడియో అంటే నా ఇండికేటర్ యూస్ చేసి నేను డైలీ ఒక 1:10 రిస్క్ రివార్డ్ రేషియో ట్రేడ్స్ ఎలా తీసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. సో వెయిట్ అండ్ వాచ్. నేనేం ఇంకా ఫుల్ బ్యాక్ అంతా వెళ్ళేంత నేనేం చూపిను. జస్ట్ ట్రేడింగ్ వ్యూలో ఎంతవరకు నాకు యాక్సెస్ ఉందో అంతవరకు, లాస్ట్ 1 డే వరకు ఉంది కాబట్టి అక్కడ నుంచి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ముందుగా నా ఇండికేటర్ గురించి అంటే, ఈ ఇండికేటర్ ప్రకారం అయితే చాలా ఫ్లెక్సిబుల్ అనేది మీరు అనేది ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఎవరికైతే మార్నింగ్ 9 నుంచి ఒక 5 వరకు టైం లేని వాళ్ళు అయితే ఈ ఇండికేటర్ అయితే మీకు సూపర్. డైలీ 1 ట్రేడ్. సో ఫస్ట్ టైం వచ్చి ఈవినింగ్ 6:30 పైన వచ్చి ఫస్ట్ ఎంట్రీ అంటే ఏదంటే ఎంట్రీ కాదు, నా ఇండికేటర్ ప్రకారం వచ్చే ఫస్ట్ ఎంట్రీ. సో ఇక్కడ 6:30 అంటే ఇక్కడ 6:30 పైన ఎక్కడ మనకు ఎంట్రీ వచ్చింది, ఇక్కడ బై సిగ్నల్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తాం. ఇక్కడ 25 పిప్స్ అనేది 25 పిప్స్ అనేది మనకి స్టాప్ లాస్. ఇది 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీ మోడల్స్ అనేది మనకు ఉంటుంది. 2 టైప్ ఆఫ్ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనకు అనేది ఉంటుంది దీంట్లో. ఒకటి 1:10, ఒకటి 1:5. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ చెప్పినా కాబట్టి ఒకటి 1:5, ఒకటి 1:10. ఇక్కడ మీరు ఎలాంటిదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఒకటి ఫస్ట్ 1:5 అనేది ఎగ్జిట్ అనేది అవుతాం. ఇక్కడ 1:5 అనేది మనకి ఇచ్చింది. సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో లేదు 1:10 కోసం వెయిట్ చేయాలి అంటుంటే 1:10 వరకు అయితే వెయిట్ చేయండి. బట్ 1:10 వరకు వెయిట్ చేసుకోవడం మీకు టార్గెట్ ఇవ్వదు కాబట్టి 1:5 అనేది మీరు హాఫ్ క్వాంటిటీ అనేది ఎగ్జిట్ చేసుకోండి. సో ఎగ్జిట్ చేసుకొని స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ పెట్టుకునేసినారంటే ఇప్పుడు మనకి టార్గెట్ వచ్చినట్లు ఉంటుంది, మనీ వచ్చినట్లు ఉంటుంది. అదే మీరు 1:10 వరకు ఏమీ తీసుకోకుండా 50 లాట్స్ బుక్ చేయకుండా వదిలేస్తుంటే 1:10 అయితే సరే, మీరు 1:5 అయినా కాస్ట్ టు కాస్ట్లో పెడతారు, ఓకే. బట్ ఎంతసేపు నియర్లీ 47 మినిట్స్ వెయిట్ చేసినందుకు మినిమం రివార్డ్ అయినా రావాలి. సో కాబట్టి ఇక్కడ 50% అనేది ఎగ్జిట్ అయిపోయింది, లేదా టోటల్ కూడా 50% అనేది ఎగ్జిట్ అనేది అయిపోయింది. 100% ఎగ్జిట్ అనేది కూడా అయిపోయింది. లేదు నేను 1:10 కోసం వెయిట్ చేసాను, ఓకే, దట్స్ యువర్ విష్. 1:10 వరకు వెయిట్ చేసుకోండి. 50% రీచ్ అవగానే హాఫ్ లేదంటే 70% లాట్స్ ఎగ్జిట్ చేసేయండి. సో రిమైనింగ్ కాస్ట్ టు కాస్ట్ పెట్టేసి మీ వర్క్ మీరు చూసుకోండి. సో అది. సో నేనైతే 1:5 అనేది మ్యాక్సిమం అవుట్ చేస్తాను. సో 1:5 ప్రకారమే తీసుకున్నాను. ఇక్కడ $10 అనేది మనం ఒక ట్రేడ్కి రిస్క్ తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ $50 అనేది మనకు ప్రాఫిట్. మండే వచ్చి $50 అనేది మనకు ప్రాఫిట్. నెక్స్ట్ కమింగ్ టు ట్యూస్డే, 6:30 పైన వచ్చే ఫస్ట్ ఎంట్రీ. ఆ 6:30 పైన మనకు వచ్చే ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ వచ్చింది మనకి? 6:30 పైన ఇక్కడ అనేది మనకు 6:30 పైన అనేది వచ్చింది. ఎంత రిస్క్? 35 పిప్స్ అనేది మనకు రిస్క్. 1:5 వరకు వెయిట్ చేస్తాం. $1:5 అనేది మనకు రీచ్ అనేది అయిపోయింది. సో ఇక్కడ $1 more $50 అంటే 2 days కానీ మనకు $100 అనేది వచ్చింది. ఎంత రిస్క్? జస్ట్ $10 అనేది రిస్క్. సో ట్యూస్డే
ప్రాఫిట్. కమింగ్ టు వెనస్డే, 6:30 పైన మనకు వచ్చే ఫస్ట్ ఎంట్రీ. 6:30 పైన మనకి ఎక్కడ వచ్చింది సెల్, ఇక్కడ మన సెల్ అనేది వచ్చింది. ఇక్కడ నియర్లీ 20 pips 19 pips అట్లా వచ్చింది. అంటే 1:5 అనేది ఎగ్జిట్ అనేది ఈజీగా టార్గెట్ అనేది హిట్ అయింది. కాకపోతే మనం దీని అలానే హోల్డ్ చేస్తుంటే నియర్లీ 1:32. సో ఇలాంటి మూవ్స్ అంతా క్యాప్చర్ చేయాలంటే నా ఇండికేటర్ అనేది మీకు బెస్ట్ చాయిస్ వస్తుంది. సో ఇంత పాయింట్స్ అంతా అవసరం లేదు, మనకి 1:5 అనేది మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ మళ్ళీ ఇంకొక $50 అనేది మనకి రివార్డ్. సో 3 days కలిపి మనకు $150. మన క్యాపిటల్ మనం ఎంత యూస్ చేస్తుంటాం, నార్మల్ క్యాపిటల్ వచ్చి మీరు $100తో కూడా మీరు ట్రేడ్స్ అనేది చేయొచ్చు. సో $100 చేసినప్పుడు $10 రిస్క్ అనుకున్నా కూడా మీరు ఆ $10ని $100ని పోగొట్టాలన్నా కూడా మీకు 2 weeks అనేది పడుతుంది. మీకు 2 weeksలో ఒక్క ట్రేడ్ టార్గెట్ హిట్ అయినా కూడా మీ అకౌంట్ అనేది గ్రో అయిపోతుంది, 50% గ్రో అయిపోతుంది. సో ఇప్పటికే మనకి 150% రిటర్న్ అనేది వచ్చేసింది. ఎంత, జస్ట్ $100తో $100 క్యాపిటల్, అది $10 రిస్క్, అంటే 10% రిస్క్. 10% రిస్క్తో ఇప్పటికి 3 weeks డైరెక్ట్గా మన ప్రాఫిట్ అనేది ఉన్నాం. ఎంత వచ్చింది, ఎన్ని డాలర్స్ వచ్చింది, $150 ప్రాఫిట్ అనేది ఉన్నాం. సో కమింగ్ టు 4th day, థర్స్డే. యాజ్ యూజువల్ 6:30 పైన 6:30 పైన మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ సెల్ అనేది వచ్చింది, కాకపోతే మనకి ఎంట్రీ అనేది ఎగ్జిట్ అవ్వాలి. సో మనకి పైకి అనేది బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎస్ఎల్ ఇక్కడ దీంట్లో ఎస్ఎల్ అనేది హిట్ అయింది, కాకపోతే బ్రోకర్ అనేది నాకు అనేది హిట్ అవ్వదు. దీనికి ప్రూఫ్స్ కావాలంటే మీరు ఇన్స్టాలో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎస్ఎల్గానే మనం కన్సిడర్ ఎందుకంటే ఇప్పుడు రికార్డ్ చేసే దగ్గర నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయింది, ఎస్ఎల్గానే నేను కంపారిజన్ చేస్తున్నాను. ఇది 1:5 ఈజీగానే హిట్ అయిపోయింది. ఈ ఎస్ఎల్ అనేది ఇంకొంచెం మీరు ఎట్లా చేసుకుంటామో 1:5 లేదు, మీరు ఎస్ఎల్ని కొంచెం చేసుకున్నప్పుడు ఎస్ఎల్ అనేది హిట్ అయింది. సో ఇక్కడ -$10 అంటే 150లో -10 $140 అంటే స్టిల్ మనం 140% 140%లో అయితే ఉన్నాము. సో నెక్స్ట్ అనేది ఫ్రైడే. 6:30 పైన 6:30 పైన వచ్చే ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ సెల్ వచ్చింది కానీ ఎగ్జిక్యూట్ కాలేదు, ఇక్కడ బై వచ్చింది, మళ్ళీ పైకి బ్రేక్ అయింది, ఇక్కడ ఎగ్జిక్యూట్ కాలేదు. ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోము బికాస్ అది నా ఎంట్రీలో నా మెంటర్షిప్లో అది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, ఇక్కడ ఎగ్జిక్యూట్ కాలేదు. థర్డ్ టైం ఇక్కడ అనేది బ్రేక్ అనేది ఇచ్చింది, కనబడుతుందా, క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము ఇక్కడ ఒక ఎంట్రీ 1:5, దట్స్ ఇట్. ఇక్కడ ఒక $50, మళ్ళీ ఇక్కడ ఒక $50. టోటల్ ఎంత, ఇది ఒక $50, ఫ్రైడే ఒక $50, థర్స్డే ఒక $10 లాస్, $40, వెనస్డే ఒక $50, $90, ట్యూస్డే ఒక 50,
అండ్ మండే ఒక 50, నియర్లీ $190. మనం యూజ్ చేసిన క్యాపిటల్ ఎంత? $100. ఒక ట్రేడ్కి మనం రిస్క్ తీసుకునేది ఎంత? $10. సో మీరు $10 తీసుకొని రిస్క్ తీసుకున్నా, సో మీకు ఈ వీక్ మొత్తం లాస్ అయినా కూడా స్టిల్ మీ దగ్గర $50 అనేది ఉంటుంది. సో మీరు $100ని పోగొట్టుకోవాలనుకున్నా కూడా నియర్లీ 2 weeks అనేది పడుతుంది. సో ఆ 2 weeksలో మీరు ఒక్క ట్రేడ్, ప్రాఫిటబుల్ ట్రేడ్ని ఒక్కటి క్యాప్చర్ చేసినా యూ విల్ బీ ఇన్ ప్రాఫిట్. సో ఇక్కడ మీకు లైవ్లోనే చూపించిన, ఇక్కడ నేనేమి దాచిపెట్టి నాది టార్గెట్స్ వేసినాను చెప్పాను. సో ఇక్కడ 4 అని టార్గెట్స్ వచ్చింది, ఒకటి మీద లాస్ అయింది. బట్ ఆ లాస్ని కవర్ చేసుకోవడం స్టిల్ వీఆర్ ఇన్ అప్. ఎంత అప్లో ఉన్నాము? మన క్యాపిటల్ రికవరీ అయిపోయింది. మన క్యాపిటల్ రికవరీ కాకుండా స్టిల్ 90% అప్. టోటల్ అనుకుంటే $100 డిపాజిట్, రిటర్న్ వచ్చి $190. అది మనమే మల్టిపుల్ ట్రేడ్స్ కూడా ఎత్తలేదు, జస్ట్ వన్ ట్రేడ్ 8 day అంతే. సో ఇలా ఉంటుంది. సో ఇదొక ఎంట్రీ టైం మోడల్ విత్ మై ఇండికేటర్. ఇంకోటి ఉంది, అదైతే లాస్ట్ వీక్ అయితే ఇన్స్టాలో కూడా నేను అప్లోడ్ చేస్తాను. నో లాసెస్, 5 days ప్రాఫిట్. సో అలా ప్రతి వీక్ ఉంటుందంటే ఉంటుంది, కాకపోతే నేను ఉండదనే చెప్తాను. ఎందుకంటే మార్కెట్ ఏం నాది కాదు. సో మార్కెట్లో ఏ టైంలో ఎలాంటి మూవ్స్ వస్తుందో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. సో లాసెస్ అవుతుంది, ప్రాఫిట్ అవుతుంది. బట్ మనకు కావాల్సింది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద వీక్ ఆర్ ఎండ్ ఆఫ్ ద మంత్ ప్రాఫిటబుల్లో ఉన్నామో లేదు అంతదా. సరే, సో నెక్స్ట్ వీడియో వచ్చి దాని మీద కూడా చూస్తాం. ఆ ఎంట్రీ మోడల్ వచ్చి 12:30 పైన, ఆఫ్టర్నూన్ 12:30 పైన వచ్చే ఫస్ట్ ఎంట్రీ. సో we will meet in next video. Thank you. Thanks for watching.